హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. బాంబే వస్తున్నాను, తలలు జాగ్రత్త కాదు, ఓజీ వస్తున్నాడు, రికార్డులు జాగ్రత్త అనేలా ఉంది ట్రైలర్. చింపి పారేశాడు. అసలు ఏం కట్ చేసావు సుజిత్? నిజంగా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుంది. ఇలాంటి ట్రైలర్ పవన్ కళ్యాణ్ గారికి పడితే ఊచకోతే. నిజంగా ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయం. అన్ని రికార్డులు కొట్టుకపోవడం ఖాయం అనిపిస్తుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రైలర్. వంక పెట్టడానికి వీలు లేకుండా ఉంది. ఏం టెంపో, ఏం ఇంట్రెస్ట్, అస్సలు అదిరిపోయింది అనుకో ట్రైలర్. ఇలాంటి ట్రైలర్స్ మనం హాలీవుడ్లో చూస్తుంటాం. ఇక ఈ ట్రైలర్ని బట్టి చూస్తే నాకు అనిపించింది 1980s బాంబే అండర్ వరల్డ్ గ్యాంగ్స్టార్కి సంబంధించినటువంటి కథ. ఇక ఈ ట్రైలర్లో ఫస్ట్ షాటే బాంబే ఫోర్ట్కి సంబంధించినటువంటి విజువల్ చూపిస్తూ బాంబేలో మళ్ళీ గ్యాంగ్ వార్స్ మొదలయ్యాయనే డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత చూస్తే అన్ని గన్స్ అన్ని సత్యాదాద వైపే చూస్తున్నాయి అనగానే ఆ ప్రకాష్ రాజ్ బ్యాక్ ఎండ్ షాట్లో చూపిస్తూ, అంటే ప్రకాష్ రాజ్ను బ్యాక్ నుంచి చూపించారు. కట్ చేస్తే ప్రకాష్ రాజ్ గోధుమ పంటలో దాక్కోవడం, దాన్ని అంతా కాలబెడుతున్న దృశ్యాలు. ఇక చూస్తే ఇమ్రాన్ హష్మి ఒక కరడు గట్టిన మాఫియా డాన్లా కనబడుతున్నాడు. అదేవిధంగా చూస్తే ప్రకాష్ రాజ్ ఒక సత్యాదాద క్యారెక్టర్లో, ఇక శ్రేయారెడ్డి ఏదో ఒక బాధితురాలుగా కనబడుతూ, ముఖ్యంగా ఓజాస్ గంభీర హెల్ప్ తీసుకునే క్యారెక్టర్లో కనబడుతున్నట్లుగా మనం అనుకోవచ్చు. ఇక అదేవిధంగా చూస్తే శుభలేఖ సుధాకర్, అర్జున్ దాస్ వీళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నట్టుగా కనబడతా ఉన్నాయి. కంప్లీట్గా చూస్తే ఇది ఒక ప్యాక్డ్, ఒక నెక్స్ట్ లెవెల్ ట్రైలర్లా కనబడుతుంది. ఈ ట్రైలర్ కోసం ఇన్ని రోజుల నుంచి ఫ్యాన్స్ ఎదురు చూస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆ గ్లిమ్స్, ఆ పోస్టర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ని నిజంగా నెక్స్ట్ లెవెల్లో చూపించాడు అనుకున్నట్లుగానే ఈ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో, ఎవరు అతనేనా, అతనే వస్తున్నాడా అనే డైలాగ్తో మొదలైతే పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ బాంబే వస్తున్నాను, తలలు జాగ్రత్త అని చెప్పిన తర్వాత ఒక బస్సులోంచి దిగుతూ చేతిలో కత్తి, అదేవిధంగా ఆ సూట్ కేస్ నుంచి ఆ సూట్ కేస్ నుంచి బ్లడ్ కింద పడుతున్న డ్రాప్స్ కనబడుతున్న షాట్, అంటే చూస్తూ ఉంటే చాలా విధ్వంసంగానే కనబడుతుంది. పవన్ కళ్యాణ్ ఎండింగ్లో బెంగాల్ టైగర్, అదేవిధంగా ఓజేస్ గంభీరా అని అరుస్తూ పవన్ కళ్యాణ్ ఆ AK-47 గన్తో కాల్స్తున్న విజువల్స్ అయితే అసలు ఆ సౌండింగ్కి నిజంగా ఇంట్లో LED స్క్రీన్లో చూస్తేనే అదిరిపోయింది. ఇక సినిమా థియేటర్లో చూస్తే పిచ్చెక్కడం ఖాయం. అంత అద్భుతంగా కట్ చేశారు. నేనైతే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ కానీ, ఆయన సినిమా నుంచి ఇలాంటి విజువల్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటే అవి ఒక స్టైలిష్, ఆయన వేరే ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో ఫ్యామిలీస్ కానీ, అదేవిధంగా లవ్ స్టోరీస్తో చూసిన పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఒక మాస్ గ్యాంగ్స్టార్ లుక్లో పవన్ కళ్యాణ్ గారిని చూడడం నిజంగా పిచ్చెక్కిపోయింది అనుకోండి. నాకే కాదు, ఫ్యాన్స్ అయితే ఆ ట్రైలర్ కింద కామెంట్లు చదువుతూ ఉంటే మత్తిపోతుంది. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బాంబే వస్తున్నాను, తలలు జాగ్రత్త కాదు, ఓజీ వస్తున్నాడు, రికార్డులు జాగ్రత్త అనే విధంగా ఈ ట్రైలర్ ఉంది.